ఓం నమ శివాయ. నమస్కారం. ఇది చెరుగట్టు మన నల్గొండ పోయే రోడ్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎన్నో బస్సులు ఉంటాయి, డైరెక్ట్ బస్సులే ఉంటాయి. చాలా ఫేమస్ అయిన చెరుగట్టు. కింద అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ పాలయ తాళం చేస్తారు. సత్యనారాయణ స్వామి అవతారం చేసుకుంటారు. రోజు కథలు చాలా మంది అవుతుంటాయి. ఇది కొత్తగా కట్టారు బిల్డింగ్. చేతిలో ఉన్నవన్నీ మండపంలో స్వామి దగ్గర వేసేయండి. అందరూ సత్యనారాయణ స్వామి నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ప్రసాదం కోసం కట్టారు అక్కడ. ఇది సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే ఇక్కడనే. ఆ పక్కనే మనకు స్నానాలు చేసేందుకు అక్కడ ఉంటాయి. పొద్దున్న 8 గంటలకైనా లేచి స్నానాలు చేసేందుకు బాగానే ఉంటుంది. అక్కడ స్నానాలు చేస్తారు. ఉదయం వ్రతాలు చేసినా కూడా సాయంత్రం చాలామంది కల్లా పండుకుంటారు. దగ్గర 200 మందికి ఎక్కువనే పండుకుంటారు. మంచిగా చేశారు. కొత్తగానే కట్టారు బిల్డింగ్. ఇది మనకు ప్రసాదం కోసం ఇక్కడే కట్టారు. పక్కన తయారు చేస్తారు. ఇది మెయిన్ గేట్. అక్కడి నుంచి దారి పైకి కొత్తగా ఇప్పుడు అది కమాన్ కడుతున్నట్టు మెయిన్ టెంపుల్ ఇది. అక్కడికి ముందుకు దారి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేందుకని ముందు గుడి కాడనే చేసేది. ఇప్పుడు కొంచెం ఇక్కడ పెద్దగా కట్టేశారు. ఇలా రథాలు అయితే నైట్ ప్రశాంతంగా చేస్తారు. చాలా రోజులకి ఎంతోమంది వచ్చిపోతుంటారు. ఆదివారం అయితే నీకు పండుకున్న స్థలం కూడా ఉండదు. చాలామంది 100 మంది కాదు 1000 మంది వస్తుంటారు. వీళ్ళంతా బోనాలు చేస్తుంటారు. రోజు ఎంతోమంది వచ్చి బోనాలు వస్తుంటారు. అమ్మవారు ఉంటారు. అమ్మవారికి బోనాలు చేస్తారు. 100 మంది వస్తుంటారు. ఉంటారు బోనాలు చేస్తుంటారు. మొక్కులు జరుపుకుంటారు. శివాలయం లోపల దర్శనం జరుపుకుంటారు. ఇక్కడనే కళ్యాణం అయ్యేది. కళ్యాణం ఘటన ఉంటుంది. దేవుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వెళ్తుంటారు. దారి ఇక్కడ లోపల పోయే దారి కట్టేసి చాలా ఫేమస్. ఓం నమ శివాయ. శనివారం ఆదివారం వచ్చే జనాలు భారీగా ఉంటారు. ఇది అన్నదానం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ శివలింగం గుడి పక్కనే టెంపుల్ పక్కనే ఒక శివాలయం ఉంటుంది. శివుని ఇక్కడ కూడా అభిషేకం చేసుకుంటుంటారు. చుట్టూలో ఒక 4-5 శివాలయం ఉంటుంది. శివలింగాలు ఉంటాయి కాబట్టి ఇలా చేస్తారు. ఇక్కడ మూగుగుండలు మెయిన్ ఫేమస్ అనమాట. అక్కడ చాలామంది ఎక్కుతారు. మూగుగుండలు అంటే గుండ్రు 2 కొండల మధ్యలో దారి ఉంటుంది. అది ఎక్కడ చాలా గ్రేట్ అనమాట. పల్లకిలు కూడా ఇంకా చాలామంది పోతుంటారు. పల్లకిలు ఇది లేపడికి దర్శనం దర్శనం కోసం అప్పటికి చాలా లైన్ అయింది. ఇక్కడ భక్తులు కింద నుంచి పైదాకా మెట్ల మీదకి వెళ్ళి పెట్టుకుంటూ వస్తారు. దగ్గర 2000 మెట్లు దాకా ఉంటాయి. ఆ కింద నుంచి పైదాకా మనకు బొట్టు అందరు పెట్టుకుంటారు. మొక్కు ఉంటుంది కదా, మొక్కులు పెట్టుకోవడానికి కోసం.
ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి చాలామంది వస్తారు. మనకు ఏమైనా దయ్యం పెట్టినా భూతం పెట్టినా కానీ ఇవన్నీ ఇక్కడ మనకు నిద్ర చేస్తే అన్నీ పోతాయి. అందుకే చాలామంది ఇక్కడ ఎప్పుడో కొన్ని నెలలు ఉంటారు. ఇక్కడ ఒకరు 10 రోజులు ఉంటారు, ఒకరు నెల రోజులు ఉంటారు, ఒకరు 2 సంవత్సరాలు ఉంటారు. అంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. మనకి ఇక్కడ అన్నదానం ఉంటుంది, ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారికి ఎందుకంటే రోజుకి ఎంతోమంది వచ్చిపోతుంటారు కాబట్టి ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిది. చాలా మంది నిద్రకు వస్తారు, చేసిపోతుంటారు. కాశికాపురాదినాదకాల భైరవం భజే అట్టాస భిన్న పద్మజాండ కోశ సంతితం దుష్టపాత నష్టపాల జాతలం దర్శనం అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశికాపురాదినాదకాల భైరవం భజే భూత సంజాన వినాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్యపాశ చోదకం విభుం నీతి మార్గ విధం పురాతనం జగుప్తుం కాశికాపురాదినాదకాల భైరవం భజే ఏ పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యమర్దినం విశోక దైన్య కోపతాపనాశం ఏకయంతి కాల భైరవాగ్ని సన్నిధం काल भैरव महाराज की जय, काशी विश्वनाथ की जय, काशी विशालाक्षी देवी, काशी अन्नपूर्णा देवी जय, शेरकर स्वामी की जय. ఇక్కడ పాదాలు మనకి దయ్యాలు పెట్టిన భూతాలు పెట్టిన ఆరోగ్యం బాగాలేని ఇక్కడ మనకు పాదాలు స్నానాలు చేసేసి కట్టి బట్టలతోనే పండుకొని దాని మీద పాదాలు పెట్టుకుంటారు, గుమ్మడికాయ పెట్టుకుంటారు. అందుకే ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చి ఇది టిఫిన్ సెంటర్ కూడా పైన పడుకుంటారు. 360 రోజులు ఇక్కడ ఉంటుంది. కొబ్బరికాయలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇదే మనకు ఎప్పటికి నీళ్ళు ఉంటాయంటే అది 2 నెలలకు ఒకసారి నీళ్ళు తీసేస్తుంటారు. తీసేసారు. పక్కన స్నానం చేస్తానికి ఉంటుంది. గురువారం తీసేస్తారు, మళ్ళీ ఆదివారం ఇప్పుడు తీసేస్తారు. ఎక్కువగా ఎవరినైనా అడిగినా వెంటనే కార్యనిర్వహణాధికారి వద్ద వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగలరు. భక్తులు 3 గుండ్లపైన మరియు గర్భాలయం వద్ద దర్శనానికి వెళ్ళేటప్పుడు భక్తులకు విజ్ఞప్తి, భక్తులు క్యూ లైన్లు పాటించండి. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా నల్లల వద్ద స్నానం చేసిన తర్వాత కుటుంబంలో స్నానం చేయవలెను. కోనేరు చాలా పవిత్రమైనది. కోనేరులో నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దీపాలు, కుంకుమ, పసుపు వేయకూడదు. ఇది మహాపాపం. తడిబట్టలు కుటుంబం వద్ద వదిలివేయాలి. మరియు తడిబట్టలతో కుటుంబంలోనికి రాకూడదు. దీనిని వృధా చేయరాదు. తెలివి కన్ను తెరుచుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుచుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ వాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంగా కొమ్మలు శివశూలాలే, పప్పుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, అలజుడ నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా.
వాగు నీళ్లు నీకు లాలపోయనా అడవి మల్లె పూల దండ అలంకరించనా నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు పొద్దు నీతో నవ్వుల కొలువు దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా ఓయ్ శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా నిన్ను సాగుత కొనసాగుతలే బతుకు పొడుగునా ఎండకు చెడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడా చెలికాడు నేనేరా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం ఉందా ఈ పైన నిన్ను వదిలేదుందా ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా బొమ్మని దిలించిన కసురుతూ కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా పాదాల వద్ద దిష్టి తీసుకున్న తర్వాత నల్లల వద్ద స్నానం చేసిన తర్వాత మాత్రమే